నైరుతి రుతుపవనాలు తిరోగమనంతో పాటు ఈశాన్య రుతుపవనాలు ఆగమనంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉండేందుకు వాతావరణ శాఖ అధికారి కేవీఎస్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీలో రానున్న 2 రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయన్నారు. పోర్టులకు కానీ మత్స్యకారులకు కానీ ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదంటున్న విశాఖ వాతావరణ శాఖ అధికారి కేవీఎస్ శ్రీనివాసరావుతో మా ఉమ్మడి విశాఖ కరస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. కొద్ది రోజులుగా కూడా ఏపీలో వర్షాలు ముంతెచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే కొద్ది రోజుల విరామం తర్వాత మరో 2 రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాకు వచ్చారు. అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే విశాఖ వాతావరణ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి అధికారి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి, ఏపీలో ఈ 2 రోజుల పాటు ఏ విధంగా ఉండబోతుంది వాతావరణం, ఏ ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందంట? ఇటు దక్షిణ కోస్తాతో పాటు ఉత్తరాంధ్రలో కూడా ఈ నెక్స్ట్ కమింగ్ 2 to 3 days వరకు కూడా ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ రైన్స్ విత్ మోడరేట్ ఇంటెన్సిటీ, అలాగే 1-2 చోట్ల భారీ వర్ష సూచన కూడా అయితే మనం అయితే ఇస్తున్నాం. అలాగే నెక్స్ట్ కమింగ్ 2 daysలో సౌత్ వెస్ట్ మాన్సూన్ విత్డ్రాల్ అవ్వటం, అలాగే నెక్స్ట్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ విండ్స్ అయితే ఆల్రెడీ కమెన్స్ అవుతున్నాయి. అంచేత నెక్స్ట్ కమింగ్ 2 daysలో సైమల్టేనియస్గా ఇది విత్డ్రాల్ అవ్వడం, నార్త్ ఈస్ట్ మాన్సూన్ సెట్ అవ్వడం జరిగే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. వీటన్నిటి యొక్క అలాగే నెక్స్ట్ అనదర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ కూడా సౌత్ వెస్ట్ బే అంటే నైరుతి బంగాళాఖాతంలో అయితే ఉంది. దాని ప్రభావం చేత మరొక ఏర్పడేది ఈ ఈక్వటోరియల్ ఇండియన్ ఓషన్ దగ్గర ఏర్పడే ఛాన్స్ ఉంది. అది అరేబియన్స్లోకి వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా అయితే చెప్తున్నాం. ప్రస్తుతం అయితే నెక్స్ట్ కమింగ్ 3 to 4 days వరకు కూడా ఇటు ఉత్తరాంధ్రలోను దక్షిణ కోస్తాలను కూడా ఒక మోస్తరు వర్షాలు పలు ప్రాంతాలు వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే నెక్స్ట్ రాబోయే 24 గంటల్లో ఈ ఎల్లో అలర్ట్స్ ఉన్నటువంటి ఈ జిల్లాలకైతే అంటే ముఖ్యంగా ఇటు కాకినాడ, యానం, కోనసీమ, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, కృష్ణా, ఏలూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు అండ్ తిరుపతి ఈ జిల్లాలకైతే 1-2 చోట్ల భారీ వర్ష సూచనిస్తుంది. సార్ ప్రస్తుతం చూసుకుంటే ఖరీఫ్ సీజన్ కూడా కొనసాగుతుంది. దీనికి సంబంధించి రైతులు ఏమైనా సరే ఈ భారీ వర్షం కారణంగా ఏమైనా ఇబ్బందులు, సమస్యలుగా తలెత్తే అవకాశం ఏమైనా ఉందా, లేదా రైతులకి ఏదైనా శుభవార్త ఏమైనా? అంటే ముఖ్యంగా దక్షిణ కోస్తాలు ఉంటుంటే రైతాంగానికి అయితే మటుకి ఇది ఒక గుడ్ న్యూస్ లాంటిది. ఎందుకంటే కమెంట్స్ అవుతున్నాయి. నెక్స్ట్ కమింగ్ ఫ్యూ డేస్లో మనకి ఈశాన్య ఋతుపవనాలు వర్షాలు వచ్చి ఈ దక్షిణ కోస్తాలు ఉంటుంటే ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, కడప ఈ జిల్లాల వాళ్ళకి ఈ వర్షాలు వచ్చేటువంటి సీజన్ ఇది. వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి ఈ రైన్స్. చూసుకుంటే ఈశాన్య ఋతుపవనాలు కూడా ఏ విధంగా దాని ప్రభావం చూసుకోవచ్చు. నెక్స్ట్ నైరుతి ఋతుపవనాలు కానీ ఈ ఋతుపవనాలకు సంబంధించి ఎక్కువగా వర్షపాతం ప్రభావితం అయ్యేటటువంటి ప్రాంతాలు ఏమంటారు? ఇప్పుడు నైరుతి ఋతుపవనాలు అయితే ఆల్మోస్ట్ మనకి కంట్రీ నుంచి ఇంకా నెక్స్ట్ కమింగ్ 2 to 3 daysలో వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అలాగే ఇప్పుడు కొత్త ఈ సీజన్ వస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా మనకి ఈ కమింగ్ డేస్లో వర్షాలు వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ముఖ్యంగా దక్షిణ కోస్తా ప్లస్ రాయలసీమ, సముద్ర తీర ప్రాంతం వెంబడి ఈ 2 రోజులు ఏ విధంగా ఉండబోతుంది? మత్స్యకారులు వేటకు వెళ్ళొచ్చా వెళ్ళాలి? ఇప్పుడు గాలుల ప్రభావం ఒక సాధారణంగా ఉండటం చేత మత్స్యకారులకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేయటం. థండర్ స్టార్మ్స్ అసోసియేట్ విత్ లైట్నింగ్ ఇవన్నీ కూడా మనకి లాస్ట్ 1 week నుంచి మనం చూస్తున్నాం. అవి ఇంకా కూడా అనదర్ 3 to 4 days ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే స్ట్రాంగ్ సర్ఫేస్ విండ్స్ కూడా 30 నుంచి 40 kilometers వరకు వెళ్ళే ఛాన్స్. ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే నైరుతి ఋతుపవనాల తిరోగమనం, ఈశాన్య ఋతుపవనాల ఆగమనంతో కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు రేపు కూడా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో మాత్రమే భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఇప్పటి వరకు మన కాకినాడ, ఏలూరు, ఈస్ట్ గోదావరి, అలాగే కృష్ణా, బాపట్ల, ప్రకాశం, అలాగే తిరుపతి ఈ ప్రాంతాల్లో వర్షాలు పడేటందుకు అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రాంతాలకు మాత్రం ఎల్లో అలర్ట్ని జారీ చేశారు. రేపు చూసుకుంటే ఈ రోజుతో పాటు రేపు కూడా చూసుకుంటే కేవలం 3 జిల్లాల్లో మాత్రమే
భారీ వర్షాలు పడేందుకు ఆస్కారం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే తీర ప్రాంతం వెంబడి గాలులు వీచేటటువంటి అవకాశం కూడా ఉన్నట్లుగా చెప్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు కూడా గత వారంగా పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళే అవకాశం కూడా ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు రేపు ఈ 2 రోజుల పాటు కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది. అలాగే పూర్తిగా చూసుకుంటే ఇటు వ్యవసాయదారులకు కూడా ఒక శుభ సూచకంగానే వాతావరణ శాఖలు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో చందు, ప్రైమ్ లైన్, విశాఖ వాతావరణ కేంద్రం.